ఈసారి పూరీలు చేసినప్పుడు ఒకసారి పెసర్లతో పూరీలు అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది. కావలసిన ప్రోటీన్స్ అందుతాయి. అలాగే పూరి తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఓవర్ నైట్ పెసలను అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక కప్ అయితే తీసుకుందామండి. పిల్లలకి అలాగే చేసిస్తే తినరు కాబట్టి ఇలా ట్రై చేసిస్తే చాలా బాగా తింటారన్నట్టు. ఒక కప్పు పెసలని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. అందులోనే ఒక 2 పచ్చిమిర్చీలు, 4-5 వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక 2-3 టీ స్పూన్ల నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పలుకు అనేది లేకుండా చూసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి, 2-3 టీ స్పూన్లంతా బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పెసర్ల పేస్ట్ కూడా వేసేసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఈ పెసల పేస్ట్కి సరిపడా అన్నట్టు పిండి వేసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల్లో పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఈ విధంగా పెద్దగా చపాతీలాగా అయితే ఒత్తుకొని నేను ఇక్కడ క్యాప్తో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే బాగా మెత్తగా సాఫ్ట్గా ప్లఫీగా పూరీలు అయితే రెడీ అయిపోతాయండి. చూడండి, మనకి మైదా పిండితో ప్రిపేర్ చేసినట్టే పర్ఫెక్ట్గా వస్తాయన్నట్టు పూరీలు. మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి, ఒక్కసారి క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.